బీజేపీ నాయకులకు సరికొత్త భయం. రాష్ట్ర నాయకులను కలిసేందుకు ఫియర్. ఒకరి మనిషిగా ముద్ర పడకుండా జాగ్రత్తలు. ఎవరిని కలిసినా ఇబ్బందే అని ఫీలింగ్. కలిసినా చెప్పుకునేందుకు వెనకడుగు. ఆ స్థానిక సంస్థలో టికెట్ ఇస్తారో లేదో అని గుబులు. పొలిటికల్ కెరీర్కు రిస్క్ అనే భావన. సో అసలు వాస్తవంగా చెప్పాలంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఈరోజు కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, బీజేపీని ఈరోజు దిగజార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఒకరి మీద ఒకరు బురద అల్లుకుంటూ పోతూ ఉన్నారు. సీనియర్లు వర్సెస్ జూనియర్లు ఫైట్ జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున అందులో అంతర్గత కుమ్ములాట్లు తారాస్థాయికి పోవడం జరిగింది. సో అది ఎటు దారి తీస్తుందో అర్థం కాదు. నాకు తెలిసి అయితే బీజేపీ కనుక ఈ యొక్క సమస్యను అధిగమిస్తే బాగుపడుతుంది. లేదంటే మాత్రం ఇక బీఆర్ఎస్ పవర్ నెక్స్ట్ పవర్ సెంటర్గా ఎదిగేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఈ విజయం శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే అన్ని స్థానాల్లో గెలిచిన నేతలను కలిసి తమ సంతోషాన్ని పంచుకుందామంటే నాయకులు, కార్యకర్తలు కొత్త భయం వెంటాడుతున్నది. ఒక నేతను కలిస్తే మరో నేత ఫలానా వర్గం అంటూ ముద్ర వేస్తారనే ఆందోళన వారిని వెంటాడుతున్నది. ఎవరిని కలిసినా ఇబ్బంది అనే భావనలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒకవేళ కలిసినా చెప్పుకునేందుకు భయపడుతున్నారు. భవిష్యత్తులో తమ పొలిటికల్ కెరీర్కు ఇబ్బంది అని కొందరు భావిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇస్తారో లేదో అనే భయం మరికొందరిని వెంటాడుతున్నది. సో ఈ విధమైన పరిస్థితి కేవలం బీజేపీలోనే ఎక్కువ కనబడతా ఉంది. అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, బీఆర్ఎస్లో ఉండే, కానీ ఈసారి కేవలం బీజేపీలోనే తారస్థాయికి వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇగో చూడండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలను విడిచిపెట్టాం. ఏం చేస్తావురా? సిగ్గుండాలే. నువ్వు మాట్లాడుతావు పార్టీ మరి మీరు గతంలో 2014 నుంచి 2020 పార్టీ మార్చుకున్నారు. మరి దాని గురించి ఏమంటారు? సిగ్గుండాలి కదా ఇడియట్.